గంటకు ఈ ధర ఇస్తేనే వస్తాం, ఆ జొన్నలకి ఇంత ఇస్తే క్వింటాలకి ఇంతనే ఇస్తాం. విధాన వ్యాపారంలోనే ఈ వ్యాపారం గిట్టుబాటు కాబట్టి ఇంకొక దాని ఇవ్వాలి. ప్రభుత్వాలు ఇవన్నీ పట్టించుకోవడం లే. అందరూ రైతు కుటుంబాల నుంచి రాజకీయాలకు వచ్చింటారు, మంత్రులు అయింటారు, ముఖ్యమంత్రులు అయింటారు, ప్రధానమంత్రులు అయింటారు. కాబట్టి కష్టపడి రాత్రి మొదలు మన ఇంట్లో మన భార్యలందరూ 4 గంటలకు లేచి మనం ఎక్కడి నుంచి వస్తుందని బెడ్ కాపీ ఈ ఆలోచన ఉందా? మనది శాశ్వతం కాదు, అందరి ఒకటి కూడా అనుకుంటారు. రేపు తెల్లవారేదో అయిపోయినాక అక్కడనే ఏంటంటారు. కాబట్టి మనము ఇండియాలో కూడా తెలిసింటారు. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి, గ్రామీణ ప్రాంతాలలో నివసించే రైతులు వారి పంటల విధానాన్ని గురించి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకొని రైతులకు అన్ని విధాల అన్యాయం జరుగుతుంది, రైతుకు ఏదో విధమైన న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు కందుల కొనుగోలు పెట్టినారు. మళ్ళా త్వరలో శనగల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బజార్లో మార్కెట్ వేతలు, దళారులు రైతు దగ్గర తీసుకొని పోయి వాళ్ళు మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడము, వ్యాపారస్తులు మా దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు ఎక్కువగా లాభాల కోసం ఎక్కువగా వ్యాపారం చేసుకునే దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ రైతుల దగ్గర తగ్గించి 100 కేజీలకు 103 కేజీలు వేసుకుంటున్నారు, 50 కేజీలకు 52 కేజీలు వేసుకుంటున్నారు అనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో సక్రమమైన కొలతలు ఉండాలా, గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం కందులకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు మనం అందరము ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరల కోసం ఇంకా నేనైతే తప్పకుండా రైతు పక్షాన పోరాడతాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాడు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భూమి వ్యవసాయదారుల కుటుంబం నారావారిపల్లిలో. ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా కొంత వ్యవసాయం అంటే తెలుసు కాబట్టి రైతులకు ఏదో ఒక రకంగా మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మద్దతు ధర పెట్టి కందులు కొనుగోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులకు అందరికీ విజ్ఞప్తి.
1983-84, the then Chief Minister and founder of Telugu Desam Party, N.T. Ramarao Garu, has started one simple experiment: free meal donation, Annadhanam. Today I am very happy to announce more than 2,000 crores corpus only for one program in Balaji Temple. All prasadam we are giving with this money. I am very happy. For a good cause, how Hindus are responding, this is one example. Even I started around 2003. This is life-saving donation, that is Pranadhanam. More than 440 crores corpus is available today. Here, I wanted to announce all of you, we are all in Kali Yuga. In Kali Yuga, living God is Balaji, Lord Venkateswara Swami. I wanted to promote this Venkateswara Swami, not only monopoly here, I born here only in this nearby 10 kilometers. We wanted to promote this Balaji temples everywhere. Every state headquarters, one Balaji temple should be there. And also all over the world, every country where there are Hindus, I wanted to have one Balaji temple in all the countries all over the world. Goinda, Goinda. All devotees, all of us will join together to provide peace, prosperity and security for the global community also. That is our determination. For that, TTD, Tirumal Tirupati Devasthanam will work in a big way. In this, even our organization, this is the ITCX, has to come forward and other devotees has to come forward to promote this concept in a big way. దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని రోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. పైకరపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2015లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి అక్కడ టెంపుల్ ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. ఆ రోజు తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. మార్చి 10వ తారీఖున ఉపమాక వెంకన్న స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపమాక వెంకటేశ్వర స్వామి అనేసరికి ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా 20 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు. ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్లి వాళ్ళు వంటల్లో గానీ వాళ్ళు తినే పదార్థాల్లో గానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ సేద తీరుతారు అని ఒక ప్రతీక. ప్రతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉపమాక వెంకన్న స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ ఉపమాక వెంకటేశ్వర స్వామి. నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది. సో అటువంటి టెంపుల్ ని మళ్ళీ తిరిగి అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి. గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్ గా సిఈ గారిని పిలిపించారు. సిఈ గారికి కూడా టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మాకు మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా, పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి, మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళా తిరిగి ఈ టర్మ్ లో మా అందరి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మార్చి 10వ తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరడానికి రోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. పార్టీగా మేము మిమ్మల్ని సూటిగా అడుగుతున్నటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎన్నికల ముందు ఎంత అప్పు ఉందో మీకు తెలుసు. ప్రజలకు అబద్ధం చెప్పారు. 7.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు ప్రతి మంగళవారం అప్పు చేశారు. ఈ 9 మాసాల కాలంలో 1,43,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? ఆలోచించండి. ఇంకొక పెద్ద అబద్ధం చెప్పారు. మీరు 2019లో ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి కేవలం మీ ఖజానాలో మిగిల్చింది 100 కోట్ల రూపాయలు. ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లే ఉంది, నేను చాలా హామీలు ఇచ్చాను, అమలు చేయలేనని ఎప్పుడు చెప్పలేదే.
నేను ఇచ్చినటువంటి నవరత్నాలను అమలు చేయడం కోసం సంవత్సరం లోపే ఒక క్యాలెండర్ ఇచ్చి ప్రజలకిచ్చిన మాట ఎలా పోషించాలి అనే ఆలోచన చేశాడు. ఇవాళ మీకు 7,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి 7,000 కోట్ల రూపాయల ఖజానాలో ఉంది. ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్నీ ఆపేశారు. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు. ఎవరైతే ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వడం ఆపేశారు. దాని బకాయిలుగానే ఉంచారు. అంటే మీరు చేస్తున్నటువంటి రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి వాటాను కూడా రైతులకు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే మీరు ఒక్కొక్క అంశం తీసుకున్నట్లయితే ఈ 3 అంశాల్లో ఎవరైతే పేదరికంలో ఉండి ఆ పేదరికాన్ని అధిగమించాలంటే వారికి ఉండాల్సినటువంటి విద్య, ఆ విద్యను అందించడానికి మీరెప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఇంగ్లీష్ మీడియం పెడతానంటే ద్వేషించినటువంటి వ్యక్తి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కేవలం కూలిగా నాలిగా లేకపోతే దాశరకంలో ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని సముపార్జించకూడదు, కేవలం కొన్ని వర్గాలే ఉండాలి అని ఆలోచన చేశారు. దానికోసమే మీరు ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసింది దేశానికి ఆదర్శమైనటువంటి విద్యా వ్యవస్థ. నాడు నేడులో పాఠశాలల అభివృద్ధి, నాడు నేడులో పాఠశాలల్లో పరిశుభ్రమైనటువంటి నీరు, నాడు నేడులో పాఠశాలల్లో పిల్లలకు అవసరమైనటువంటి టాయిలెట్స్ నిర్మాణం, దానితో పాటుగా ఐబీ ఇంగ్లీష్ మీడియం ఇటువంటి అన్ని కార్యక్రమాలని ప్రారంభిస్తే ఆ విద్యా వ్యవస్థని అడ్డంగా ఆపివేయడం ద్వారా ఈ సమాజానికి మీరు చేసేటువంటి మేలా కీడా ఆలోచించమని సందర్భంగా మేము భారతీయ వలసదారుల పట్ల అమెరికా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఇది చాలా ఆక్షేపణీయం, అమానవీయం, అమానుషం, అనాగరికం, భారతదేశానికి అవమానకరం. వీళ్ళు ఉగ్రవాదులు కాదు, ఈ వలసదారులు ఉగ్రవాదులు కాదు, బ్రతుకుదెరువు కోసం ఏజెంట్ల మోసానికి బలి అయి అక్కడ ఉన్నటువంటి దురదృష్టవంతులు. వాళ్ళను భారతదేశానికి తిరిగి పంపించడంలో ఆక్షేపణ లేదు, కానీ వాళ్ళను పంపించిన విధానం వచ్చేసి ఆక్షేపణీయం. ఈ నెల 5వ తారీఖున అమెరికా ప్రభుత్వం 104 మంది భారతీయ వలసదారులను వాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి కాళ్లకు గొలుసులు కట్టి 24 గంటల సుదీర్ఘ ప్రయాణం చేయించి అమెరికా నుండి అమృత్సర్ విమానాశ్రయానికి పశువుల కంటే హీనంగా వాళ్ళను తరలించడం జరిగింది. అప్పుడే భారతదేశం అంతటా నిరసన పెల్లుబికింది, పార్లమెంటు బయట. అప్పుడు భారత విదేశాంగ శాఖ ఏం చెప్పింది? ఇక మీదట పంపించే వాళ్ళనైనా సరే గౌరవప్రదంగా మానవీయ కోణంలో పంపించమని అమెరికా ప్రభుత్వాన్ని మేము కోరామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతటితో ఆగకుండా భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు 12, 13 తారీఖుల్లో అమెరికాలో పర్యటించడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలుసుకోవడం జరిగింది. సంఘటన జరిగిందేమో 5వ తారీఖున, ప్రధానమంత్రి అమెరికాకు పోయిందేమో 12, 13 తారీఖుల్లో. కనీసం అప్పుడైనా ఈ అంశాన్ని ప్రస్తావించాలి కదా, ప్రస్తావించలేదు. మళ్ళీ జరిగిందేమిటి? 14వ తారీఖున అమెరికా నుండి భారత ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి వచ్చారు. 15వ తారీఖున అమెరికా ప్రభుత్వం మళ్ళీ 116 మందిని, 16వ తారీఖున మళ్ళీ 112 మందిని సైనిక రవాణా విమానాల్లో మళ్ళీ చేతులకు సంకెళ్ళు వేసి కాళ్లకు గొలుసులు కట్టి మళ్ళీ అమానవీయంగా మళ్ళా అమృత్సర్ విమానాశ్రయానికి
గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్, డిస్ట్రక్టివ్, హేట్రేట్. మరి మా రాహుల్ గాంధీ గారు ఆయన ఫాలో అవుతున్నటువంటి సూత్రం, ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ లవ్, పీస్, అదే విధంగా ఒక ఎయిమ్ తోటి, ఒక లక్ష్యంతో ఈ యొక్క సిద్ధాంతాలను కంపేర్ చేసుకొని చూస్తే ఈ సమాజానికి మరి హేట్రేట్ పనికొస్తుందా, విద్వేషం పనికొస్తుందా, మరి శాంతి, ప్రేమ అనేది పనికొస్తుంది. ఆయన యొక్క ఈ విజన్ ను డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి, సొసైటీకి చేసింది ఏమి లేదు. మీరు ఏదైనా చేసిందని ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం, విభజనలు సృష్టించడం, రాజకీయాలను, పదవులను పొందడం. రాహుల్ గాంధీ కుటుంబం పదవుల కోసం, రాజకీయాల కోసం, అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు. త్యాగాలతో, త్యాగాల వారసత్వంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సమాజం ముందుకొచ్చారు. పైకి తీసేట పైకి పెట్టిన ఇవ్వాలి అంటే మనకు అనేది కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వాలి. అద్దెలు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, అద్దెలు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు గుర్తించాలి. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ఇవ్వాలి. మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలన్నీ ఆపాలి. అంగన్వాడీ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి.
ఆపాలి అంగన్వాడీ వర్కర్లపై రాజకీయ వేధింపులు, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. 40,000, 50,000, లక్ష వరకు పోతాం. మనలో కూడా మొన్న 42 రోజుల పాటు సమ్మె చేసేటైనా ఉద్యోగం వచ్చిందా? రాలేదు. సత్యనారాయణ, సిఐటి జిల్లా కార్యదర్శి, పొద్దుటూరు. ఈరోజు అంగన్వాడీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు. ఆందోళన చేస్తూ ఉంటే మీ ఆందోళన కొనసాగించండి, మేము మద్దతు ఉంటాం, మేమే అధికారంలోకి వచ్చేది, వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, మీకు జీతాలు పెంచుతాం, పర్మనెంట్ చేస్తాం అని అనేక రకాలుగా ఎక్కడికెక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆ నాయకులను పంపించేసి అందరూ మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు 8 నెలల కాలం అవుతా ఉంది, ఇంతవరకు వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో ఆందోళన చేస్తే ఆ రోజు మంత్రి గారు చర్చలకు పిలిచారు, పరిష్కారం చేస్తామని చెప్పారు, జీవోలు విడుదల చేస్తామని చెప్పారు. కానీ మళ్ళా వాటిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. కాబట్టి అంటే ఇదే వైఖరితో మీరు ముందుకు పోదలుచుకుంటే గత ప్రభుత్వానికి ఏ విధంగా అంగన్వాడీలు బుద్ధి చెప్పారో మీ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి కల్పిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా హెచ్చరించాల్సినాం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఏమైనా న్యాయమైన కోరికలు అడుగుతున్నారు, మమ్మల్ని పర్మిట్ చేయండి, వేతనాలు పెంచండి. ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి, దానికి అనుగుణంగా మా వేతనాలు చేయండి. ఒక సైడ్ సుప్రీంకోర్టు చెప్తా ఉంది 26,000 వేతనం ఇస్తే కానీ ఆ కుటుంబం పౌష్టికాహారం తిని బతకలేదని చెప్పేసి చెప్తా ఉంది. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ను లెక్క చేయడం లేదు, వేటిని కూడా మీరు పట్టించుకోవడం లేదు. మీకు ఈ జనమే బుద్ధి చెప్తారని చెప్పేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా హెచ్చరించాల్సుకున్నాం. అంగన్వాడీ టీచర్లను ఎక్కడ తీసేయాలా, ఎక్కడ మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా కొందరు నాయకులు చిన్న చిన్న గల్లీలలో నాయకులు చేస్తూ ఉన్నారు. కాదు ఒక అంగన్వాడీ టీచర్ని తొలగించాలంటే కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు ఈ అంగన్వాడీలతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది. కాబట్టి మీ గల్లీలలో చిన్న చిన్న నాయకులందరూ కూడా వాళ్ళ జోలికి పోతే ఇబ్బందులు పడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించాల్సుకున్నాం. కాబట్టి అక్కడక్కడ పొద్దుటూరు అయితేనే, మైదుకూరు అయితేనే, పులివెందల అక్కడక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మీ ఆటలు సాగమని చెప్పేసి సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాం. కాబట్టి అంగన్వాడీలతో పెట్టుకుంటే మీరు ఇబ్బందులు పడతారు తప్ప మీరు అటువంటి ఏమైనా ఉంటే విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. తవస్రేస్ జనజ్ఞానిక రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీ సమస్యలు పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. గతంలో 42 రోజుల పాటు వాళ్ళు అనేక రకాలైనటువంటి పోరాటాల ద్వారా చాలా వాటిని ప్రజల ముందుకు తీసుకొని రావడం అన్నటువంటి జరిగింది. దాంట్లో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ 26,000 రూపాయలు జీతాన్ని చేస్తామన్నట్లు, అదేవిధంగా చాలా డిమాండ్లను అంగీకరిస్తున్నాము అనే మినిట్స్ రూపంలో రిలీజ్ చేయడం అన్నటువంటి జరిగింది. కానీ అవి ఏవి ఈ రోజు కూడా అమలు కానటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. 24,000 రూపాయలు వాళ్ళకు కనీసం జీతం ఇవ్వాలనేది, అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి గ్రాంట్లు కానీ, అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వం కల్పించాల్సినటువంటి సదుపాయాలు కానీ అవన్నీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. అదేవిధంగా వాళ్లకు టీఏలు కూడా ఇంతవరకు రిలీజ్ చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అంగన్వాడీలుగా ఉన్నటువంటి ఏదైతే సెంటర్స్ ఉన్నాయో అవి కూడా ఈ రోజుకి పూర్తిగా అద్దె చెల్లించలేనటువంటి పరిస్థితి గవర్నమెంట్కు ఉంది. వీటన్నిటినీ కూడా గమనంలో పెట్టుకొని ఈరోజు ఈ ఆందోళన అన్నటువంటి కార్యక్రమాన్ని తెలియజేయడం అన్నటువంటి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరుగుతున్నటువంటి ఆందోళనకు జనవిజ్ఞాన వేదిక మద్దతు తెలుపుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ కోరికలు అనేటువంటి చాలా ఖచ్చితమైనటువంటి కోరికలతో వాళ్ళు ఉన్నారు. ఈ కోరికలన్నింటినీ కూడా గవర్నమెంట్ నెరవేర్చాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు అడిగినటువంటి పెద్ద కోరికలు కావు, వాళ్ళను సామాన్య గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరి మనం అందరం కూడా గుర్తించాలి అని కోరుకుంటున్నారు. ఇది గుర్తింపుకు సంబంధించినటువంటి ప్రశ్న. కాబట్టి ఈ గుర్తింపు అనేదే లేకపోతే మనిషి ఎందుకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నట్లు? కాబట్టి దీని అన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ అంగన్వాడీ కోరికలను ఖచ్చితంగా తీర్చాలని కూడా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు ఎవరైనా కానీ ఉద్యోగాలలో ఉండి చనిపోయినప్పుడు వాళ్ళకు 20,000 రూపాయలు దహన సంస్కారాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది కూడా ఉంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు కనీస కోరికలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కోరికలు కావు, కనీస కోరికలను కూడా గవర్నమెంట్ ఈరోజు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి వీటన్నిటినీ నెరవేర్చాలి అని
మేమందరం కోరుకుంటూ ఉన్నాం. 17వ తారీఖు మేము ఇక్కడ సమావేశం కావడానికి ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు మాకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 42 రోజులు ధర్నా చేయడం అయితే జరిగింది. అప్పుడు ప్రతి ఒక్క నాయకుడు వచ్చి అమ్మ మీ సమస్యలను మేము పరిష్కరింపజేస్తాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పినారు. కానీ ఇప్పుడు వచ్చి 8 నెలలైనా కూడా మా సైడ్ తిరిగి చూసిన వాళ్ళు ఎవరు కూడా లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. మా సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా రూమ్ రెంట్స్ అయితే తక్కువ, మాకు వచ్చేది 2000 ఇస్తున్నారు. 2000కు ఎటువంటి రూమ్ అయితే లేదు. తర్వాత కరెంట్ బిల్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, మాకు ఏవి కూడా లేదు. పిల్లవాళ్ళకు ₹1.50 ఫుడ్కి ఇస్తారు, కానీ ₹1.50 ఎటువంటి ఫుడ్ కూడా రాదనమాట. మా జీతాలతోనే మేము వాళ్ళకి పెడుతూ ఉన్నాము. తర్వాత మాకు జీతాలు సక్రమమైన సమయంలో వేయాలి, మాకు రావాల్సినటువంటి TA బిల్లులు కూడా వేయాలి. తర్వాత గ్యాస్, మాకు ఉచితంగా గ్యాస్ను ప్రొవైడ్ చేయాల్సిన అవసరము ఉందని చెప్పేసి మేము గవర్నమెంట్కి తెలియజేసుకుంటూ వస్తున్నాము. ముఖ్యంగా మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి మాకు కనీసము 26,000 జీతం ఇచ్చేలాగా చేయమని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆయాలకు కూడా 15,000 జీతం ఇవ్వాలి. అసలు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏ ఒక్క సామాన్యమైనటువంటి మనిషి బ్రతకాలన్నా కూడా 26,000 జీతం, 26,000 డబ్బులు కూడా సరిపోవన్నమాట. వాటిని వాళ్ళు గుర్తు పెట్టుకునేసి మా యొక్క అంగన్వాడీ టీచర్ల సమస్యలు అన్నింటినీ తీరుస్తారనేసి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటూ వస్తున్నాను. సబ్స్టేషన్ నిర్మాణానికి ఈరోజు ఇక్కడ మన శ్రీనివాస్ నగర్ లో స్టార్ డిపో పక్కన ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. గతంలో 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణానికి పనులు ప్రారంభమైనాయి. కానీ గతంలో ఇది ప్రజలకు ముప్పు, ప్రజలకు ప్రమాదకరం అని చెప్పి ఇప్పటికే ఈ పని ఆపడం జరిగింది. కానీ 10-15 సంవత్సరాల దాటిన తర్వాత కూడా ఈరోజు నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికార బలంతో ఇక్కడ ఇళ్ల మధ్యన ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత 2 రోజుల క్రితం వచ్చి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్, అలాగే ఇక్కడ ఉన్న ఈ పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేస్తా ఉన్నారు. దీనివల్ల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇక్కడ వందల సంఖ్యలో వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం అయితే ఇక్కడ ఈ హెవీ పవర్ లైన్స్, ఆ ఎలక్ట్రికల్ పవర్ సప్లై లైన్స్ అన్ని ఇళ్ల మధ్యలో నుంచి ఆ వైర్లు పోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో చాలా చిన్న రోడ్లు, ఇరుకైన రోడ్లు, ఆ ఇరుకైన రోడ్లలో నూతనంగా మళ్ళీ ఈ పోల్స్ విధించి ఆ పోల్స్ ద్వారా కరెంట్ సరఫరా చేయడం ఇది ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం చూసినట్లయితే గత 6 నెలల క్రితం ఇక్కడ మెయిన్ రోడ్ లో ఒక యువకుడు ఆ వైర్లతో కరెంటుకు సంబంధించి అక్కడ షాక్ తో పిల్లవాడు చనిపోవడం జరిగింది. ఇలాగా ఇక్కడ నూతనంగా సబ్స్టేషన్ నిర్మించి ఎవరికన్నా జరగరాని జరిగితే, ప్రాణాలు ఎవరన్నా కోల్పోతే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే కలెక్టర్ గారు దీనికి బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ మా నినాదం ఒక్కటే, మా డిమాండ్ ఒక్కటే, ఇక్కడ ఈ నిర్మాణం జరగకూడదు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్థలానికి కోర్టులో ఉంది. మనం చట్ట ప్రకారంగా మాట్లాడుకున్నా ఈ కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నది కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేయడం ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్థలం యజమానులు ఎవరైనా మాకు సంబంధం లేదు. మాకు ఒక్కటే, ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలా,
లేకుంటే ఈ సబ్స్టేషన్ వస్తే మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా దయచేసి ఈ సబ్స్టేషన్ నిర్మాణాన్ని మీరు వెంటనే ఆపేయండి, ఈ పనులు పూర్తిగా అవ్వకుండా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇది కూడా ఇక్కడ ఈ సబ్స్టేషన్ నిర్మాణం జరిగేట్లయితే మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి అనేక ధర్నా కార్యక్రమాలు కూడా చేసి మేము ముట్టడిస్తాము ఎక్కడికక్కడ ఆఫీసులు అని చెప్పి. మున్సిపల్ కార్యాలయం అయినా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడైనా సరే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. సబ్స్టేషన్ పని ఆపాలి అని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాం. సార్ ఇక్కడ తక్షణమే మీరు ఈ సబ్స్టేషన్ నిర్మాణం ఆపాలా. ఇది నా కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా జరిగితే చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మహిళలు కానీ అలాగే చిన్నపిల్లలకు కానీ ఈ రేడియేషన్స్ ద్వారా చాలా ప్రమాదకరం. అందుకనే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు కూడా తెలియజేసేది ఏమంటే తక్షణం మీరు ఈ పనుని ఆపించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.